నిన్న గూడా ఒకటి బోరంపేటలో ఒక మహిళ ఒక నలుగురు కిరాయి గూండాలను పట్టుకొచ్చి తన భర్తను చంపడానికి ప్రయత్నం చేసింది. భర్త చనిపోయిండని చెప్పేసి వదిలేసిపోయింది. కానీ తను పాపం ఏదో బయటపడి తన తమ్మునింటికి పోయి బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ల కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. నిన్న గూడా జరిగింది. ఇట్లా రోజుకొక సంఘటన. పేపర్ చూసి ఇవే కనబడుతున్నాయి. అదే వాడెవడో సెల్ఫీ దిగుదాం అని పోయి నెట్టినట్టు, అవును. వీడెవడో విడాకులు ఇస్తే పాలతో స్నానం చేసినట్టు, అవును. వాడెవడో ప్రియుడున్నాడని పెళ్ళాం పిల్లలున్నా గానీ హ్మ్. పిల్లల్ని ఈడు పెట్టేసేసుకొని భార్యను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేసినట్టు. వాళ్ళిద్దరు సేఫ్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా తెలివిగా చేశారు. డైవర్స్ ఇచ్చి ఒకటి తప్పించుకొని పాలాభిషేకం చేసుకున్నాడు. అవును. ఇంకొకటి వాడు ప్రేమించిన వాడికే భార్యనిచ్చి పెళ్లి చేసి వీడు తప్పించుకున్నాడు. ఇక్కడ వీళ్ళు తెలివిగా ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలు సేవ్ అయినాయి. బతుకుంటే బఠానీలే నమ్ముకొని బతకొచ్చు. ఈ పెళ్ళాలని నమ్ముకుంటే ఎక్కడ లేచిపోతామో తెలియదు. ఈ రకంగా ఉన్నారనమాట. అంటే ఇప్పుడు అబ్బాయిలు గూడా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బాగా భయపడుతున్నారు. మామూలుగా కాదయ్యో, బాధవాడివేనా, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఎక్కడ లేని టర్రు పుడుతుంది పెళ్లి కావాలంటే. హ్మ్. ఏమో ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి పేరెంట్స్ లేపేస్తున్నారు. అవును. ఆడెవడో ఒక్కడే కొడుకంట, నలుగురు అక్కచెల్లెళ్ళంట, ఒక్కడే అబ్బాయి అంట మిడిల్లో. ఆ అబ్బాయి ఎదురింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆడు ప్రేమించింది తప్పు అయిపోయింది. ఆ అబ్బాయిది రాంగ్ ఉంది. ఏంటంటే అది 2 సైడ్ లవ్ అయితే ఆ లవ్లో వీళ్ళిద్దరూ జర్నీ చేసి నేను ఆ అబ్బాయి కావాలని ఈ అమ్మాయి చెప్పొచ్చు, నాకు ఆ అమ్మాయి కావాలని ఈ అబ్బాయి చెప్పొచ్చు. అవును. ఇది 1 సైడ్ లవ్. ఈ 1 సైడ్ లవ్ అవ్వడం వలన ఆ తండ్రి ఆ కూతుర్ని అడిగాడు, ఏమని, అమ్మా నీకేంటని. చిచ్చి నాకు అదేం లేదు డాడీ, మీరేదంటే అదే అని. కానీ ఆ అమ్మాయి సైడ్ నుంచి లవ్ లేదు ఈ అబ్బాయి మీద. ఓకే. ఇది రియల్. ఇలా మా ఇంటికి వచ్చి పరువు తీసి పెళ్లి సంబంధాలు చెడగొడుతూ మా పిల్లలకు పెళ్లి కాకుండా చేస్తున్నాడని ఆ తండ్రి తరపున బంధువులు కలిసి ఈ అబ్బాయిని లేపేశారు. అంటే పరువు హత్యలా ఇవి? అంతేనా? మరి అమ్మాయికి ఇష్టం ఉంటే అదొక లెక్క వచ్చేది. ఇక్కడ ఈ అమ్మాయికి ఇష్టం లేకపోవడం వలన వీళ్ళు కూర్చొని మాట్లాడుకునే సమయం లేదు. అంటే ఇక్కడ ఓర్పు లేదు. మరి ఆ అమ్మాయి తండ్రి అంత పెద్దవాడు కదా, ఓర్పు ఉండాలి కదా. ఈ అబ్బాయి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కదా. వీళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరో ఒకళ్ళు ఊరు విడిచి వెళ్ళిపోతే ఈ అబ్బాయి చచ్చిపోయేవాడు కాదు కదా. ఒకడేనంట కొడుకు, నలుగురు ఆడపిల్లలు. ఈ ఒక్క కొడుకుని కనడానికి ఆ తల్లి ఎంత కష్టపడి ఉండదో. ఈసారి అబ్బాయి పుడతాడు నలుగురు ఆడపిల్లలు. మీరు అన్నట్టు అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇటు భార్యను పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు చూసి చేసిన సంబంధాలు చేసుకుంటే భార్యలు లేపేస్తారు. భార్య ఏంది మగాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు మరి? ఏముంది, కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. ఏం రివెంజ్? ఒకసారి కాలం ఏంటంటే రివెంజ్ తీర్చుకోవాల్సిన మీద వాళ్ళ మీద తీర్చుకోవట్లేదు, అమాయకులైన వాళ్ళ మీద తీర్చుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ మీద కాలం రివెంజ్ తీర్చుకుంటుంది. మరి వాడే ఏమైనా కడుపును పుడితే ఇటువంటి పాపం ఏమైనా చేశాడో తెలియదు కానీ తల్లిదండ్రుల కడుపున. ఇది ఇప్పుడు ఈ సూక్తులు అనేవి హల్చల్ సోషల్ మీడియాలో చాలా బాగా చేస్తున్నాం. ఈడెవడరా అంటే, పోయిన జన్మలో నువ్వు చేసిన పాపాన్ని నేను ప్రతీకగా పుట్టాను డాడీ అని కొడుకే చెప్పి చచ్చిపోతాడు. పోయిన జన్మలో నువ్వు చేసిన తప్పుకు నేను పుట్టాను మమ్మీ. అట్లా ఈ సూక్తులు అనేవి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అంటే ఒకప్పుడు మనం వినేవాళ్ళం, పేపర్ చూస్తే ఎక్కడో రేప్లని, మహిళలపైన లైంగిక వేధింపులని, మహిళలపైన హత్యలని, ర్యాగింగ్ అని, పురుషులు అంటే అబ్బాయిలు మహిళల్ని వేధించినటువంటి ఘటనలు మనం చూసేటోళ్ళం. ఇప్పుడు అవన్నీ మెల్లగా తగ్గినాయి. ఇప్పుడు ఏకంగా మహిళలే అబ్బాయిల మీద దాడులు చేయడం, భార్యలు భర్తల మీద దాడులు చేయడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. దానికి దీనికి ఏం మారింది అసలు? మహిళని తిరగబడమని చెప్పింది ప్రపంచం. ఇట్లా తిరగబడుతున్నారా? మహిళ నువ్వు మేలుకో, నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పింది ప్రపంచం. వీళ్ళల్లో చాలా మంది కవులు కూడా ఉన్నారు. ఈ మహిళలు జరుగుతున్న అన్యాయాలకి ఒకప్పుడు వీళ్ళకి ప్రోత్సహించినటువంటి కవులు కూడా ఉన్నారు. కానీ ఇలా మరి దారుణంగా ప్రాణాలు తీయమని ఏ కవులు చెప్పలేదు, ఏ రైటర్లు చెప్పలేదు, ఏ రచయితలు చెప్పలేదు. కానీ ఇంత చదువుకుంటుంది ఇవాళ ఉన్న అమ్మాయి, చదువులేని మూర్ఖురాలు కాదు, ఏ పొలాలు గట్లమ్మటో పొలం పనులు చేసుకునే అమ్మాయి కాదు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళు చదువుకోలేని చదువుని, వాళ్ళ లేని స్వేచ్ఛని వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు పెంచిన పెంపకాలే కరెక్ట్. ఆ రోజులే బాగుండేవి. ఎందుకంటే ఆడపిల్ల ఒక భయభక్తుల్లో పెరిగేది, మగాడు కొంచెం రేంజ్లో ఉండేవాడు. ఉన్నందుకు వాడికి 3rd డిగ్రీ పోలీస్ స్టేషన్లో మొదలు పెడితే కేసు మొత్తం బయటకు వచ్చేది. చేసిన అప్పుడు కూడా పోలీసులు వదిలేవాళ్ళు కారు. ఇప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి అంటే, అత్తగారింటికి వెళ్ళి వచ్చినంత ఈజీగా వచ్చేస్తున్నారు మర్డర్ చేసి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక మనిషిని చంపితే జైలుకి అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేసినంత ఇదిగా వస్తున్నారు. ఒక సినిమా థియేటర్, జస్ట్ సినిమా థియేటర్లో ఒక 3 hours 2.5 hours టైం అన్న ఉంటుంది. కానీ వీళ్ళు జైలు నుంచి బయటికి రావడానికి 1.5 hours కంటే ఎక్కువ టైం పడుతుంది. చట్టాలు గట్టిగా లేవంటారా? లేవు. ఏం చేయాలి మరి? ఇది మాత్రం నేను పక్కా చెబుతున్నాను. చట్టాలు, న్యాయస్థానాలు ఎప్పుడైతే కఠినటువంటి శిక్షలు వేస్తాయో అప్పుడు మనిషి చంపుకోవాలన్నా, ఒక మనిషికి చంపాలనే, ఒక మనిషి మీద ఇంకొక మనిషికి చంపాలనే ఆలోచన రావాలన్నా
భయం వస్తుంది. ఆ భయం లేదు.